టాలీవుడ్ లో ట్వీట్ల ప్రకంపనలు కొనసాగుతున్నాయి. ప్రకాష్ రాజ్కు మద్దతుగా ఆర్జీవీ ట్వీట్ చేశారు. నాగబాబు చేసిన వ్యాఖ్యలకు కౌంటర్ గా ప్రకాష్ రాజ్ చేసిన ట్వీట్ కు ఆర్జీవీ స్పందించారు. ప్రజాస్వామ్యంలో ప్రజలు నాయకుడికి ఒక బాధ్యతను అప్పగిస్తారే తప్ప అతనికి రాజుగా పట్టాభిషేకం చేయరని ప్రకాష్ రాజ్కు మద్దతుగా ఆర్జీవీ ట్వీట్ చేశారు. మరోవైపు ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ లక్ష్యంగా నటుడు రాహుల్ రామకృష్ణ ట్వీట్ చేశారు. మీ గొప్పలు పక్కన పెడితే రైట్ టు ఇన్ఫర్మేషన్ యాక్ట్ కింద మీరు నిర్వహించే శాఖల్లోని సమాచారాన్ని వెల్లడిస్తున్నారా అని ప్రశ్నించారు. గ్రామ సభ చట్టం అమలుకు సంబంధించిన ఫలితాలను దయచేసి చూపించాలని కోరారు. ఒక అభిమానిగా అడుగుతున్నానని ప్రశ్నించినందుకు తాను దేశద్రోహిని కానని రామకృష్ణ ట్వీట్ చేశారు. ప్రస్తుతం టాలీవుడ్ లో అయితే ట్వీట్ల ప్రకంపనలు కొనసాగుతున్నాయి. ఒకరి ట్వీట్ కు మరొకరు కౌంటర్ ఇస్తూ అటాక్ చేస్తూ కూడా ఒక రకమైనటువంటి ట్వీట్ వార్ ప్రస్తుతం నడుస్తోంది. ప్రస్తుతం ఆర్జీవీ కూడా ఎంటర్ అయిన సిచ్యువేషన్. మరోవైపు నటుడు రామకృష్ణ కూడా ట్వీట్ వార్ లో ఆయన కూడా పార్టిసిపేట్ చేసినట్టుగా విజువల్స్ మనం చూస్తూ ఉన్నాం. ప్రస్తుతానికైతే టాలీవుడ్ లో ట్వీట్ల ప్రకంపనలు కొనసాగుతున్న సిచ్యువేషన్ మనం చూస్తూ ఉన్నాం. ప్రస్తుతం విజువల్స్ మనం చూడొచ్చు. ఒకవైపు ప్రకాష్ రాజ్ చేసిన ట్వీట్, దానికి మద్దతుగా ఆర్జీవీ చేసిన ట్వీట్ కావచ్చు. మరోవైపు ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ను కొన్ని అంశాలకు సంబంధించి శ్వేతపత్రం విడుదల చేయగలరా అంటూ కూడా నటుడు రామకృష్ణ కూడా ఒక ట్వీట్ పొందుపరిచిన సిచ్యువేషన్ మనం చూస్తూ ఉన్నాం. ఏదేమైనప్పటికీ కూడా ప్రస్తుతం టాలీవుడ్ లో అయితే ట్వీట్ల ప్రకంపనలు కొనసాగుతున్న సిచ్యువేషన్ కనిపిస్తోంది. ప్రకాష్ రాజ్కు మద్దతుగా ఆర్జీవీ ట్వీట్ చేశారు. నాగబాబు చేసిన వ్యాఖ్యలకు కౌంటర్గా ప్రకాష్ రాజ్ చేసిన ట్వీట్కు ఆర్జీవీ స్పందిస్తూ ఒక ట్వీట్ను రిలీజ్ చేసిన సిచ్యువేషన్ మనం చూస్తూ ఉన్నాం. ఇక తాజా అప్డేట్స్ అందించేందుకు మా ప్రతినిధి ఫిల్మ్ వెంకట్ సిద్ధంగా ఉన్నారు. వెంకట్, హాలీవుడ్లో ఏదైతే విషయం జరుగుతుందో పవన్ కళ్యాణ్కి సంబంధించి దీనికి కొంతమంది పవన్ని సమర్థిస్తూ ట్వీట్ చేస్తుంటే మరికొంతమంది మాత్రం పవన్కి కౌంటర్ ఇస్తూ చేస్తున్న పరిస్థితి ఉన్నాయి. ఇందులో ప్రకాష్ రాజు ప్రతిరోజు కూడా ఏదో ఒక అంశం పైన ఇటు పవన్ ప్రశ్నిస్తూ ట్వీట్ చేయడం, దానికి కౌంటర్గా జనసేనకు సంబంధించినటువంటి నాగబాబు కానీ మిగతా వారందరూ హేమ లాంటి వాళ్ళందరూ కూడా ట్వీట్ చేస్తున్న పరిస్థితి ఉంది. అయితే ఈ రోజున ప్రకాష్ రాజుకి మద్దతుగా ఇటు ఆర్జీవీ ట్వీట్ చేయడం ఇప్పుడు చూడొచ్చు. అయితే గతంలో ప్రకాష్ రాజ్ ఎన్నిసార్లు కూడా ట్వీట్ చేసినటువంటి స్పందించని ఆర్జీవీ ఈసారి మాత్రము ఆర్జీవీకి మొత్తం కూడా ఇటు ప్రకాష్ రాజ్కి మద్దతుగా నిలబడటం చూస్తుంటే ఇది కొంత ట్వీట్ వార్ ఇంకా కొనసాగుతున్నట్టుగా చెప్పవచ్చు. అయితే ఇటు ఆర్జీవీ కూడా గతంలో పవన్ కళ్యాణ్ని దృష్టిలో పెట్టుకొని ఆయనకి కౌంటర్గా కొన్ని సినిమాలు కూడా చేయడం జరిగింది. అంటే పవన్ని టార్గెట్ చేసుకునే గతంలో ఆయన చాలా సందర్భాలు కూడా మాట్లాడడం జరిగింది. అందులో భాగంగానే ఇప్పుడు అదే దాన్ని దృష్టిలో పెట్టుకొని ఇటు ప్రకాష్ రాజ్కి మద్దతు తెలుపుతూ ఇటు పవన్ని టార్గెట్ చేస్తూ ట్వీట్ చేయడం కూడా జరిగిందని చెప్పవచ్చు. ఇక మరొక వైపు నటుడు రాహుల్ రామకృష్ణ కూడా చాలా సందర్భాల్లో కూడా కొన్ని అంశాలపైన స్పందిస్తుంటాడు. అది ఏదైనా సరే రెండు రాష్ట్రాలకు ఏదైనా అంశం ఉంటే దానికి సంబంధించి ఆయన తన సోషల్ మీడియా వేదిక స్పందిస్తుంటారు. అయితే ఈసారి ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ని దృష్టిలో పెట్టుకొని ముఖ్యంగా రైట్ టు యాక్ట్ ప్రకారం కొన్ని అంశాలపైన మీటింగ్ జరుగుతున్నప్పుడు దాని యొక్క రిజల్ట్ ఏంటి అనేది కూడా చెప్పాల్సిన బాధ్యత పవన్ పైన ఉన్నట్టుగా ఆయన చేసిన ట్వీట్ మాత్రం ఇప్పుడు చాలా వరకు సోషల్ మీడియాలో ఒక సంచలనమైతే అవుతుందని చెప్పవచ్చు. అయితే పవన్ని లక్ష్యంగా చేసుకొని ఇప్పుడు ఇటు ఆర్జీవీ కానీ ఇటు రాహుల్ రామకృష్ణ చేసినటువంటి ట్వీట్స్ చూస్తుంటే మరి ఇప్పుడు జనసేనకు సంబంధించి ముఖ్యంగా ఇటు నాగబాబు కానీ లేదంటే జనసేన నాయకులు అయినటువంటి మిగతా వాళ్ళు కూడా దీన్ని ఏ విధంగా చూస్తారని కూడా చూడాలి. ఎందుకంటే ప్రస్తుతము ఇది టాలీవుడ్లో కొంతవరకు చూస్తుంటే పవన్ కళ్యాణ్కి మద్దతుగా మాట్లాడుతున్నటువంటి వాళ్ళు ఉన్నారు. అలాగే పవన్ని ఆయనకి కౌంటర్ ఇస్తూ ట్వీట్ చేస్తున్నటువంటి వాళ్ళు కూడా ఉన్నారు. కాబట్టి ఇది రెండు రకాలు కూడా ఈ విషయం మాత్రం ఇంకా ముందు ఇంక ఏవి అవుతుంది అనేది చూడాలి. ప్రస్తుతం టాలీవుడ్ పవన్ విషయాలు మాత్రం ఎక్కడ కూడా ఇటు మూవీ ఆర్టిస్టులు కానీ మిగతా ఎవరు కూడా స్పందించట్లేదు. పవన్ చేసిన కామెంట్స్ పైన లేదా పవన్ పైన చేసిన కామెంట్స్ పైన కూడా ఎవరు స్పందించట్లేదు. కానీ కొంతమంది మాత్రం తమ సోషల్ మీడియా వేదిక ఇప్పుడు స్పందిస్తుంది. దాన్ని బట్టి చూస్తుంటే టాలీవుడ్లో దీనిపైన ఒక చర్చ కూడా జరిగే అవకాశం అయితే ఉంది. బలరాం, రైట్, థ్యాంక్ యూ వెంకట్.